మూడోది, ఎక్కడ ప్రభు హీలింగ్ వాళ్ళని ఆశపడుతున్నాడు అంటే మన యొక్క కుటుంబాల్లో. హల్లెలూయా. ప్రభు ఎక్కడ స్వస్థత ఇవ్వాలని ఆశపడుతున్నాడు? కుటుంబాల్లో. కుటుంబాల్లో స్వస్థత ఎలా వస్తుంది? రోజు గొడవ పడితే వస్తుందా? మరేం చేయాలి? ప్రభు ఏమన్నాడు తెలుసా? రే, నీ యొక్క అన్నల దగ్గర, నీ యొక్క తమ్ముల దగ్గర వెళ్ళి నువ్వు సమాధాన పడి నా దగ్గర రా అంటాడు. అంటే దానికి అర్థం ఏంది? వెళ్ళి కూర్చొని మాట్లాడు అని అంటున్నాడు. ఈ సంవత్సరం మీరేం చేయాలి తెలుసా? మీ దగ్గర ఉన్న పెద్ద శత్రువు అయినా పర్వాలేదు, మీరు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? కూర్చొని హాయ్ చెప్పి మాట్లాడండి. మీ కుటుంబాల్లో ఎన్ని తేడాలు ఉన్నా, ఎన్ని అభిప్రాయాలు వేరే వేరే ఉన్నా మీరేం చేయాలి తెలుసా? ప్రభు ఏమన్నాడు? తగ్గించుకునే వారి యొక్క ప్రార్థననే వింటాడంట. అంటే మనం ఏం చేయాలి? తగ్గించుకొని ఒకసారి కూర్చొని మనము మాట్లాడాలి. అందుకే మనము యాకోబు వారి యొక్క జీవితంలో కనుక మనం చూస్తే, మొన్న మా డాడీ ఇది ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమన్నాడంటే, యాకోబు ఉన్నాడు, ఏశావు. చూడండి, ఇద్దరు ఉన్నారు. యాకోబు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంటి నుంచి జంప్ అయిపోతున్నాడు. జంప్ అయిపోయి ధనవంతుడు అవుతున్నాడు, తిరిగి వస్తున్నాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎవరిని కలవాలి? ఏశావుని కలవాలి. అప్పుడు ఆయన ఏం చేశాడు? దొంగతనంగా దీవెనలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? యాకోబు. కానీ అక్కడ సమాధానం కలగాలంటే ఏం చేయాలని యాకోబు ఆలోచించాడు. ఆలోచించి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? గిఫ్ట్ పంపిస్తున్నాడంట. ఎక్కడ? ఫస్ట్ గొర్రెలను, ఈ కాలంలో అంటే ఒక బ్యాగ్ మొత్తం డబ్బు అనుకోండి, చేసి ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? ఏశావు దగ్గర పంపిస్తున్నాడు. ఎందుకు? సమాధానము తిరిగి కలగాలి. వన్ ఆఫ్ ద రీజన్ వై గాడ్ సెంట్ జేకబ్ బ్యాక్ టు దట్ ప్లేస్ ఇస్ బికాస్ హీ వాంట్స్ టు మేక్ థింగ్స్ రైట్. ఎందుకు ప్రభు యాకోబుని తిరిగి అదే పుట్టిన స్థలానికి పోమంటున్నాడంటే, వెళ్ళి నీ యొక్క అన్నయ్య దగ్గర వెళ్ళి సమాధాన పడు అని. మీకు స్వస్థత రావాలంటే మీ ఇంట్లో బొమ్మలాగా కూర్చుంటే రాదు, అస్సలు రాదు. మీరేం చేయాలి తెలుసా? ప్రభువా, నువ్వు నాలో ఉన్నావు, నేను నమ్ముతున్నా, వెళ్తున్నా, సమాధానం మాట్లాడటానికి వెళ్తున్నా అని వెళ్ళి ఈ సంవత్సరం అయిపోయే లోపు దాన్ని మీరు సరి చేసుకోవాలి. మీరు ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళే ముందు ఇంకో వ్యక్తి మీద శత్రుత్వం ఉంచి మీరు ఈ భూలోకాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు కీప్ ఎనిమిటీ టువర్డ్స్ అనదర్ పర్సన్ అండ్ లీవ్ దిస్ ఎర్త్. ఈ భూలోకాన్ని మీరు వదిలిపెట్టే వెళ్ళే ముందు ఇంకో వ్యక్తితో సమాధాన పడి దాని తర్వాత వెళ్ళండి పైకి. See, if you want healing in your family, మీ కుటుంబంలో స్వస్థత మీకు రావాలంటే కూర్చొని మాట్లాడటం కూడా నేర్చుకోండి. ఈరోజు మా కుటుంబంలో మార్నింగ్ గొడవ అయితే నైట్ లోపు అది చాప్టర్ క్లోజ్ చేయాలి. ఎంతమందికి అర్థమైంది? మేము నెక్స్ట్ రోజు కూడా తీసుకెళ్ళాము చాప్టర్. మార్నింగ్ గొడవ అయితే నైట్ కూర్చుంటాం, కూర్చొని మాట్లాడుకుంటాం, కథం. అపవాదికి చోటు ఏ రోజు కూడా మనం ఇవ్వకూడదు. హల్లెలూయా. ఎస్పెషల్లీ మన యొక్క కుటుంబాల్లో ఫస్ట్ అపవాది దేని తాకాడంటే ఆ వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు. ఏమని? ఈ స్త్రీ ద్వారానే పాపం భూలోకానికి వచ్చింది, ఈ స్త్రీ ద్వారానే రక్షణ కూడా వస్తుంది అనేటప్పుడు కేను ఏబేలు మధ్యలో గొడవ అపవాది తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? సమాధానం లేదు. ఇఫ్ యు వాంట్ హీలింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ యొక్క కుటుంబంలో మీకు స్వస్థత మీకు రావాలంటే మీరేం చేయాలంటే సమాధానము ఈ సంవత్సరము మీరు పడాలి. హల్లెలూయా. అంటే ఎవరు ఏం చెప్పినా వినాలని నేను చెప్పట్లేదు, కానీ నేనేమంటున్నానంటే మీ మనసుకు ఏది సమాధానం తీసుకొస్తుందో దాన్ని మీరు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సో సమాధానముగా మనం మాట్లాడి మనము దాన్ని మనం చేసుకోవాలి. హల్లెలూయా. మా డాడీ దగ్గర కూడా నిన్నే చెప్తున్నాను, మా డాడీ లెఫ్ట్ అంటే నేను రైట్ అంట బిజినెస్లో. ఎంతమందికి అర్థమైంది? మా డాడీ ఇక్కడనే ఉన్నారు, కానీ మా డాడీ అంటాడు, రే మనం అది చేయాలరా అంటే నేను లెఫ్ట్ వెళ్తా అంటే, రే మనం
ఇలా చేయాలిరా వ్యాపారం మా డాడీ అంటాడు. నేను లేచి ఇలా చేయాలి వ్యాపారం అని అంట. కానీ ఏమవుతుందో తెలుసా, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా నిద్రకి వెళ్ళే ముందు సమాధాన పడి మీరు వెళ్ళాలి మీ బెడ్కి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఏ రోజు కూడా గొడవ పడి మీరు వెళ్ళకూడదు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఒకవేళ గొడవ పడినా ఒక్కరోజు 2 రోజుల్లో సార్ట్అవుట్ మీరు చేసుకోవాలి. హల్లెలూయా. సో ఈ సంవత్సరము ప్రభు మీ యొక్క కుటుంబంలో సమాధానం రావాలంటే మీరేం చేసుకోవాలంటే, మీరు కూడా కొద్దిగా తగ్గించుకొని దానిలో సమాధానము తీసుకొని వచ్చే అలాంటి విషయాలు మీరు ప్రయత్నము మీరు చేయాలి. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.